సమగ్ర శిక్ష ఉద్యోగస్తులు టీఎన్జీఓ భవన్లో అన్ని వింగ్ల వారు పాల్గొని జేఏసీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అధ్యక్షులుగా దుండిగల్ యాదగిరి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులు మాట్లాడుతూ పూర్తి స్థాయి కమిటీ ఏర్పడలేదని, అతి త్వరలోనే పూర్తి స్థాయి కమిటీని అన్ని వింగ్లతో కలిపి ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. రాష్ట్ర నాయకులు ఎర్రగోకుల నాగార్జున, దుర్గం సీను, ఎంఐఎస్ కోఆర్డినేటర్ రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మారం జగదీశ్వర్, టీఎన్జీఓ అధ్యక్షులు, సత్యనారాయణ గౌడ్ అసోసియేట్ ప్రెసిడెంట్, ముజిబ్ టీఎన్జీఓ జనరల్ సెక్రటరీ, సమగ్ర శిక్ష ఉద్యోగస్తుల పక్షాన ఏమైతే న్యాయపరమైన డిమాండ్లున్నాయో వాటికి మేము మద్దతిస్తామని తెలియజేశారు. మండల స్థాయిలో మండల స్టాఫ్ ఉంది, డిస్ట్రిక్ట్ స్థాయిలో డిస్ట్రిక్ట్ స్టాఫ్ ఉన్నది, క్లస్టర్ స్థాయిలో క్లస్టర్ స్టాఫ్ ఉన్నది, మన పాఠశాలలు ఉన్నాయి, పాఠశాల వచ్చేసి కస్తూర్బా గాంధీ పాఠశాల. వీళ్ళందరూ కలిసి సర్వశిక్ష అభియాన్ గతంలో పేరు. అంతకు ముందుకు రాజీవ్ విద్యా మిషన్, కాంగ్రెస్ రాజీవ్ విద్యా మిషన్ అంటుండే, రాజీవ్ విద్యా మిషన్ కాస్త బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సర్వశిక్ష అభియాన్ అయింది. సర్వశిక్ష అభియాన్ కాస్త సమగ్ర శిక్ష అభియాన్ అయింది 5 years బ్యాక్. సమగ్ర శిక్ష అభియాన్ కాస్త 4 years బ్యాక్ సమగ్ర శిక్ష అయింది. తెలంగాణ సమగ్ర శిక్ష. ఈ తెలంగాణ సమగ్ర శిక్షలో ఇన్ని విభాగాల్లో ఆపరేటర్లు కావచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, టీచింగ్ స్టాఫ్ కావచ్చు, మండల స్టాఫ్ కావచ్చు, అందరూ కలిసి 20,000 మంది ఉన్నారు. దీంట్లో వీళ్ళందరి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్, వీళ్ళంతా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కాబట్టి వీళ్ళంతా 15 నుంచి 20 సంవత్సరాల నుంచి పనిచేస్తారు. 15 నుంచి 20 సంవత్సరాలు వీళ్ళందరి యొక్క ప్రధానమైన డిమాండ్ లేజ్ అయిపోతా ఉన్నది. రెగ్యులరైజ్ కావాలనేది ప్రధానమైన డిమాండ్. రెగ్యులరైజ్ అయ్యే లోపల మేము కమిటీ చేస్తాము, కమిటీ తీర్మానం కావాలి, గవర్నమెంట్ ఆలోచిస్తున్నారంటే తక్షణం మాకు తక్కువ జీతాలతో పనిచేస్తా ఉన్నాం. పెరిగిన నిత్యావసర ధరల సందర్భంగా మేము బ్రతకలేకపోతున్నాం. బ్రతకడానికి అయితే మాకు కొంత జీతం కావాలి కాబట్టి బేసిక్ పే అయితే ఉందో మినిమం టైం స్కేల్ రూపంలో ఇవ్వండి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క సంఖ్య 19,000 పైచీల కంటే 20,000కు సరిపడా 20,000 సంఖ్య ఉన్నది. 20,000 సమానంగా మా యొక్క సంఖ్య ఉన్నది. మేమందరం కూడా ఈరోజు మీ యొక్క టీఎన్జీఓ భవన్లో మీటింగ్, రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకున్నందుకు, మాకు ఈ హాల్ కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నామన్నా. మీ యొక్క సహాయ సహకారాలు మాలాంటి చిరుద్యోగులకు ఎల్లవేళలా ఉండాలని, మీ అమూల్యమైన సమయం కేటాయించి మాకు సలహాలు సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ యొక్క సలహాలు సూచనలు మేము నోట్ చేసుకోవడం జరిగింది. మీరు చెప్పిన విషయాలన్నీ కూడా తప్పకుండా పాటిస్తాం. మీ విలువైన సమయాన్ని కేటాయించారు, మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. టీచర్స్ జేఎల్స్ ఉన్నారు సార్, ఇంటర్మీడియట్ వాళ్ళకి సిఆర్టీలో టీచర్స్ ఉన్నారు. ఇప్పుడు మేమందరం ఏంటంటే ఉపాధ్యాయులం కాబట్టి ఉపాధ్యాయ సంఘాలతో వెళ్తూనే ఉన్నాము. మేమందరము ఎస్ఎస్ఏలో భాగం కాబట్టి ఎస్ఎస్ఏలో ఉన్నటువంటి ఎంఏఎస్లు కానివ్వండి, సిఆర్పీలు కానివ్వండి, ఇప్పుడు ఆఫీస్ వర్క్ చేసేవాళ్ళు, డిస్ట్రిక్ట్ డిపిఓలో చేసేవాళ్ళు అందరం కలిపి ఎస్ఎస్ఏ వింగ్ సార్. ఇక అందరం వింగ్ మొత్తం కలిసి మేము ప్రయాణం చేసే క్రమంలో జేఏసీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్, మా హక్కుల సాధన కోసము. అంటే మేము గురుకులాలతో సమానంగా పనిచేస్తున్నా కానీ మా వేతనాలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. 10 సంవత్సరాల క్రితమే మాకు బేసిక్ ఇస్తామని చెప్పేసి అన్నారు, కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు సార్. అదే విధంగా ఎస్ఎస్ఏ వాళ్ళకి అంటే మొన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా మాకు రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చి ఉన్నారు, 100 రోజుల్లో అంటే వచ్చినటువంటి 100 రోజుల సమస్యని సాల్వ్ చేస్తామని చెప్పేసి. ఇప్పుడు మాకు అటువంటి పరిస్థితి కనపడట్లేదు. అందుకే మీ లాంటి వారి ప్రోత్సాహంతో మేమందరము ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం సార్. అందుకే ఇక్కడ జేఏసీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మేమంతా లేడీస్, మాకు నైట్ డ్యూటీస్ కూడా ఉంటాయి సార్. చాలా సఫర్ అవుతున్నాము, చాలా ఎక్కువ కష్టపడుతున్నాము గురుకులాలతో సమానంగా. కేజీబీవీలలో కూడా ఎంసెట్, నీట్ ర్యాంకులు సాధించిన వాళ్ళు ఉన్నారు. ఎంసెట్ కోచింగ్ కూడా ఇస్తున్నాం సార్. మంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి కేజీబీవీస్ అన్ని కూడా. మీరందరూ కూడా మాకు ఇప్పుడు ఏర్పడినటువంటి జేఏసీకి సపోర్ట్ చేసి మా అందరి జీవితాల్లో మీరు 22,000 మంది జీవితాలు వెలుగు నింపాలని, 22,500 కుటుంబాలు, అన్ని వందల కుటుంబాలకి కూడా మీరు 1000 కుటుంబాలకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. 1,00,000 మంది, ఈ 1,00,000 మంది కుటుంబాలు. అంటే నెక్స్ట్ మా బాధ ఏంటంటే ఈ ఎలక్షన్ కూడా వచ్చి మళ్ళీ ఇదవుతే అప్పటికి మాది ఇంకా ఇలానే పోస్ట్ పోన్ అవుతూ ఉంటుందని చెప్పేసి మేము ఇబ్బంది పడుతున్నాం సార్. ఈ 1,00,000 కుటుంబాల యొక్క జీవితాలు మీరు సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. మీ అందరి సహకారం మాకు కావాలి సార్. మాకు ఈ అవకాశం కష్టపడి ఇష్టపడి మీ అందరూ ప్రేమించి ఒక తల్లి ఒడికి చేరుతున్నాను నేను అనుకుంటాను. ఆఖరి చేసే ఒక సంస్థ అసలు ఈ మెట్లే ఎక్కి పైకి వచ్చి మా రాష్ట్ర అధ్యక్షుల ముందర మీరు కూర్చున్నాడంటే మీ సమస్యలను తన సమస్యలు స్వీకరించి సమస్య పరిష్కారం దిశగా తీసుకొచ్చే నిర్ణయం తీసుకురావాలి. మరి ఎప్పటికైనా సరే తల్లికి బిడ్డకు ఆకలి అయితే అమ్మ గుర్తు చేస్తానట్టుగా మీరు ఈ రోజు గుర్తొచ్చాడు మీకు. 2012 గేస్ అని చెప్తున్నారు, మరి ఇప్పుడు గుర్తొచ్చింది మీకు.
ఎప్పటికైనా సరే సంఘం అనేటువంటి ఒక్క 100 రూపాయలు కట్టే కడుపులో పెట్టుకుంటారు. కాపు సంస్థ టీవీలో సంఘం, గొప్ప సంఘం, తల్లి సంఘం. అలా సంఘంకి వచ్చినటువంటి మన రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర నాయకత్వంలో మరి నూతనంగా కసిగా ఇష్టపడి యూత్ గా ఉన్నటువంటి మా జనరల్ సెక్రటరీ కొత్తగా ఉన్న 1 month తెలుసు అన్నమాట. సభలు గట్టిపోతున్న మీకు మరి వేదికపై ఉన్నప్పుడు అందరి యూనియన్ నాయకులందరూ కూడా పేరు పేరున తీరు తీసుకెళ్లాల్సిన అభ్యర్థన తెలియజేసుకుంటూ ఏదైనప్పుడు ప్రభుత్వంలో అయ్యే పని మాత్రం తప్పకుండా రాత్రి మొదలు కష్టపడి కంటి రెప్పలా కాపాడుతుంది అందరి గుండె పెట్టుకున్న వ్యక్తి మన రాష్ట్ర అధ్యక్షుడు మన ప్రధాన కార్యదర్శి గారు. మీ సమస్యలు ఏమన్నా క్లియర్ ఉండాలి, ఏదైనా విజయం చెప్పాలి, దాని విషయాన్ని క్లియర్ చెప్తామని తప్పకుండా దీన్ని మీ సమస్యను పరిష్కార దిశగా 8,000 మంది అంటారు కాబట్టి మీరు ఎప్పుడు ఫంక్షన్ తీసుకొని పెట్టండి. అంతమంది జరగరు. ఆ రోజు మీ విషయాలన్నీ అన్నది చెప్తే దానికి ఒక రెడ్డిపరంగా కేంద్ర సంబంధించి మన ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లి మీ అందరి సమస్య పరిగణన తీసుకుంటూ మీ అందరినీ కూడా ఇక్కడికి వచ్చినందుకు, ఈ మాతృ సమస్యకు వచ్చినందుకు, ఈ తల్లి ఒడికి వచ్చినందుకు మీ సమస్య క్లియర్ చేసుకుంటూ మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన ముజిబన్ తన అమూల్య సందేశించి మీ అందరికీ సంతోషపడడం తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. అతి త్వరలో మహిళా విభాగం కూడా పెద్ద ఎత్తున సమావేశాలు పెడతా ఉన్నాం. దానికి సంబంధించిన అంశం పైన కూడా అది హెల్త్ క్యాంప్ రూపంలో కావచ్చు, లేదంటే మహిళల హక్కుల పర్యవేక్షణకి సంబంధించిన మీటింగ్ కావచ్చు, ఏది ఏమైనా మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి. దాదాపు 5,000 మంది మహిళలతోని ఆ కార్యక్రమం చేయాలని రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా మరి అన్ని అంశాలపైన చర్చలు జరుగుతున్నాయి. మీకు కూడా దాంట్లో మరి పార్టిసిపేషన్ చేసే అవకాశం ఇస్తాం. ఇప్పటి నుండి అన్ని ఉద్యమాలలో కూడా మీరు పాల్గొనే ప్రయత్నం చేయండి. మిగతా అంశాలన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడతారు. మీరు ఇంకొక యుద్ధానికి, ఇంకొక పోరాటానికి, ఇంకొకసారి గొంతెత్తడానికి సిద్ధంగా ఉండాలని. ఎందుకంటే పోరాటంతోనే మనకు ఫలితాలు వస్తాయి. నాయకులు ఖచ్చితంగా మీ ఎప్పటి ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. నాయకులు త్యాగానికి సిద్ధమైనరు, నాయకులు త్యాగాలు చేసారు, త్యాగాలు చేస్తారు. ఎవరైతే త్యాగం చేయలేరో వాడు చరిత్రహీనుడు, ఎవరైతే త్యాగం చేస్తాడో వాడే చరిత్రకారుడు. మీ కష్టాలల్లా, మీ కన్నీళ్ళల్లా, మీ మంచిగా, మీ చెరువులా మీకు ఇచ్చిన మాట నిలబడుకొని మీ లాలూచి పడకుండా మీ పక్షాన నిలబడ్డాడు నిజమైన నాయకుడు నేను అనుకుంటున్నాను. కాబట్టి జగదీశ్వర గారి నాయకత్వంలో మీ అందరికి కూడా, ఎందుకంటే చాలా జస్టిఫైడ్ డిమాండ్, ఆ అంశం పైన అన్న మాట్లాడి మిగతా మీకున్న డౌట్లన్నీ కూడా క్లియర్ చేస్తారు. ఇక ప్రతి కార్యక్రమానికి కూడా అన్న దగ్గరికి వెళ్ళి ఫోన్ వస్తే మీరు సిద్ధంగా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ. మేము అందరూ కలిసి, అందరు ఉద్యోగులందరూ కలిసి ఈ ప్రభుత్వాన్ని న్యాయమైన డిమాండ్ అడుగుతాము. మన గొంతమ్మ కోరికలు లేవు. రిటర్న్ రేట్ టెస్ట్ రాసి ఇవాళ రోస్టర్ పాయింట్ వచ్చినప్పుడు ఇంకా ఇన్ని రోజులు రెగ్యులర్ చేయడం కూడా నిజంగా బాధాకరమైన విషయం. మన ప్రభుత్వాలకు కూడా మా ఉద్యోగులకు ఇచ్చే రాయితీ కాదు, మాకు ఇచ్చే హక్కు. మా పని చేస్తే 10 గంటలు తగ్గట్టు మనకు జీతం ఇచ్చే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. మరి రైతులకు ఇస్తున్నట్టు మేము అద్దట్లేము, కాదట్లేము. వాళ్ళకి ఇచ్చేది రాయితీ కిందకి వస్తుంది, మాకు ఇచ్చేది బాధ్యతగా మీరు ప్రభుత్వాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ మీ అందరికీ పేరు పేరున అందరికి నమస్కారం తెలియజేస్తూ పిలుస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్.